మహేష్ అనుకుంటే అదే ఉంటుంది సార్ మీది మహేష్ సార్ ఎప్పుడు మాట్లాడారు సార్ పేరు మీరు బ్లూ కలర్ కొట్టారా అడుగు ఒకసారి గ్రూప్ పేరు కాదు ఆయన చూపిస్తున్నాడంటే కాదు ఇదరు విశ్వ కాదు ఇద్దరు నేను ఇదరు లేదు అజయ్ ఓకే అక్కడ గ్రూప్ పేరు మళ్ళీ శంకర్ నాజీ యాక్చువల్లీ అది మీరే వేసుకుంటా అని చెప్పారు అందరు కష్టమైతే కదా జగదీష్ ఈ మ్యాచ్ ఆడుతుంది కదా నెక్స్ట్ మ్యాచ్ నుంచి జగదీష్ ట్రై అది చూసుకుంటూ స్కోరింగ్ చేయాలంటే ఏదైనా మిస్టేక్స్ అవుతాయి. ఒకటయా నా దగ్గర మిగతా వాళ్ళందరూ ఫోన్ తీసి ఇది ఇన్వైట్ అయితే 3 వయసు స్కోర్ అవుట్ బ్యాటింగ్ పేరెంట్ మనోజ్ మనోజ్ గుడ్ షాట్ మనోజ్ రాజాపల్లి స్లో బౌలింగ్ టెంప్ట్ అయిపోతున్నారు.
ఐ బ్లాక్ జే బ్లాక్ అజయ్ అజయ్ Capacity. Capacity है अंदर मनोज ఇక్కడ వైపు మందు బ్యాక్ సైడ్ పెయింటింగ్ వేస్తున్నారు హాఫ్ సైడ్ వెళ్ళిపోవాలి వికెట్ కూడా పడదు కూరగాయలు ఒకటి ఉంటే తీసుకొని నేను కార్ వేసుకుని అక్కడ పోయి మళ్ళీ చికెన్ కూర అంపైర్ వేసేసుకుంటారు. కూరగాయలు తీసుకురాలి కూరగాయలు వేసి పొద్దున్నే తొందరగా ప్లస్ ఏమో కలిసిన ఆ ఇంట్లో చూసుకోండి ఎందుకంటే మనం కింద బ్యాక్ సైడ్ పెడితే ఆన్లైన్ పెట్టించారు 10,000 అలా పని చేసేవాళ్ళు Good shot, Jagdish. Good shot. Come on, Nitya. Come on. Good shot. సైజ్ అయితే ఇద్దరు సరిపోతుంది Come on, come on, come on. అదే పని చేస్తాం Good shot, yeah. Good shot. Easy, too easy, too easy.
వాటర్ కూడా ఈవినింగ్ అప్లోడ్ అయిపోతుందండి. రోజు ఆ రోజు చేసేస్తాం. ఈ రోజు ఆ రోజు చేసేస్తాం. నేను నాడారు పవన్ గారు సండే రోజు ఎవరు గెలిచారు చూడలేదు. మేమే అవినాష్ గెలిచినాం. గెలిచారా? 180 సార్ రవిగాడు కొట్టాడు, విషన్న 47 కొట్టిండు. అదే సార్ విషన్న ఈ మధ్య ఫుల్ ఫామ్ లో మంచి ఫామ్ లో అసలు కరెక్ట్ చూస్తున్నా. నా టోర్నమెంట్ లో 2 50లు కొట్టిండు, బయట టోర్నమెంట్ లో 2 50లు. ఓకే బట్ మ్యాచ్ టూ అవర్స్ ఆల్రెడీ డెడిక్టెడ్ సార్. హలో, అవును ఇక్కడ ఎవరిదన్నా మొబైల్ స్కోర్ చెప్తా ఉంటే దీంట్లో చెప్తే అది కూడా రికార్డ్ అయిపోతుంది. ఓవర్ టు ఓవర్. ఓవర్ చేంజ్ అయినప్పుడు నాకు చెప్పండి పవన్ గారు. ఓవర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ చెప్పండి. హలో, ఈ మ్యాచ్ ఆడే వాళ్ళ దానికి మై మ్యాచెస్ కొడితే వచ్చేస్తుంది ఎవరికన్నా. సో అది ఇచ్చేస్తే నాకు వైట్ బాల్ నేను తొమ్మిదిగా అన్న తీసుకుంటారు. ఎంత ఉన్నాయి అందులో? ఎంత కొట్టినా బాగాలేదు అక్కడ. మార్నింగ్ ఇదే బాగా 4 అడ్వాంటేజ్. సెకండ్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ సరిగ్గా బాగా అన్న స్కోర్ తింటారు. అదంతా బాగుంది. వాళ్ళు అప్లోడ్ చేయడం వేస్తారు. మై మ్యాచెస్ కొట్టేయండి వచ్చేస్తాను. మీరు ఉన్నారా ఈ మ్యాచ్లో? ఉన్నాగా. అయితే వచ్చాను. 30 for 3. ఇది ఇచ్చిస్తే ఆఫ్టర్ 4 overs 30 for 3 wickets. చెప్పండి. వాటరా ఉన్నాయి. ఇవ్వండి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో అని చెప్పు. ఆట ఓవరా గుడ్ షాట్. నైస్ ఫీల్డింగ్. గుడ్ షాట్ యార్. గుడ్ షాట్ జగదీష్.
చెప్పమ్మా. హలో హలో. చెప్పు. సరే పంపించేసి 15. అబ్బా after 5 years 40 for 3. 5 years. Yeah. వచ్చేస్తుందండి గ్రూప్లో వస్తూ ఉంటుంది. 15 ఫోన్ కదా, 15 ఫోన్ చూస్తారా? చూస్తూ ఉంటాం. అన్న అప్పటి నుంచి ఇది పట్టుకొని నాకు ఫోన్ చేస్తుంది, అరే ఏమో ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పి. ఓకే ఓకే నైస్. స్టార్ట్ చేస్తే మనం దీంట్లోనే అన్ని డీటెయిల్స్ వెళ్ళిపోతాయి, ఎవరెంత కొడుతున్నారు, ఏ పక్క కొడుతున్నారు, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. స్కోర్ వచ్చేస్తుందా? చూస్తాను. మొన్న చూడలేదు, బిజీగా ఉంది, అందుకని అడిగింది. రేపు ఉన్నట్టుంది కదా అమౌంట్ కదా. ఓకే. అన్ని మరి నెక్స్ట్ బోర్డు రేపు 50 ఓవర్స్ ఉందన్న. అదే రేపు వస్తున్నాను. నన్ను ఈడ పడేసి మీరు ఆడుకుంటున్నారు. అయినా పార్టీకి అంతా వచ్చేస్తారు. ఈవినింగ్ స్కోర్ 40 for 3. ఈవినింగ్ 4:30కి మ్యాచ్ అయిపోగానే పార్టీ ఉంది, దానికి వచ్చేస్తా. ఆ టైంకి వచ్చేది. అదే లాస్ట్ మ్యాచ్లో డేట్ పెట్టాక 50 వస్తుంది. రేపు అన్నీ ఎవ్రీథింగ్ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఇట్స్ అ వైడ్ బాల్ అగైన్ 2 wides in a row. Feeling. అరవై యాక్షన్ పెడుతున్నాడు. వంశీ నెక్స్ట్ వెళ్తారా? White ball. వెళ్ళిపోయింది. దా గుడ్ షాట్. కమాన్ జగదీష్. సర్కిల్స్. చీర్గల్స్. Jagadish 19 runs from 16 balls with 2 boundaries. After 6 overs completed 48 for 3. ఓకే డన్. 640 కాదు నీకు అంతే. ఎందుకంటే లేరు అసలు బౌలర్లు. ముజీబ్ రాలేదు. కమాన్ విద్యా గుడ్ షాట్. టూ ఈజీ.
న్యూ బౌలర్ నరేష్. వైట్ బాల్. సరే బౌలర్ ఆయన రొటేట్ అవ్వడానికి చూసాను. అప్పీల్ చేసుకోవాలి మనం. అగైన్ వైడ్. జడ్జి అప్పీల్ చేసుకోవాలి. బ్యాట్స్మెన్ అప్పీల్ చేశారు. జడ్జిస్తే 2 wides in a row. Shot. Fielder there. ఇంకో ఉంటా వైట్ అండ్ వైట్లు కనబడతాం. మెరిసిపోతూ ఉంటారు అంతా వైట్ అండ్ వైట్లో. క్యాపులు గీపులు మంచి అడవుడు వస్తారు మ్యాచ్. Again wide. 3 wides in this over. అదే నిలబడితే అయిపోయేది. మామూలు టపిక్ పిక్కి పడేసుకొని వచ్చారు సార్ టెంప్టింగ్ వాళ్ళకి. Catch. No man. Hey! Oh. వాళ్ళకు You walla. అదే Vidyadhar on 10. Jagdish on 20. వా గుడ్ షాట్. Bice. గుడ్ షాట్. గుడ్ షాట్ జగదీష్. మంచిది. తప్పు తింటారు ఈరోజు. తక్కువ తిట్టడం కాదు, వచ్చిన తర్వాత నాకు పడుతూ ఉంది. నువ్వు ఎన్నింటికి వచ్చావు అంటే మా పొద్దున్నే 6 o'clock నేను ఏంటంటే ఊరు నుంచి వచ్చాను అనమాట. ఆ విషయన్నా ఫోన్ చేసింది అప్పుడే. నేను మీతో పెట్టుకుంటే నేను అయిపోయాను. నలభై సెవెన్లో కనుక్కున్నా. నేను మీతో మిమ్మల్ని ఆగమలేదు. నేను కాకేంటండి అంత ఎర్లీగా Wide +1. Wide 1. No. Nice ball. Bowled. వంశీ మీరు కూర్చోండి ఒక 2 నిమిషం. సరే Venu, the next batsman. బ్యాటింగ్ జగదీష్. Jagdish 25 runs from 22 balls. టెంప్టింగ్ బాల్. Jagdish. Next batsman Venu. Venu. బ్యాటింగ్ ఆఫ్ సైడ్ గ్యాప్ ఉంది కానీ అర్థం నువ్వు ఓపెన్ చేసి చూస్తున్నావు అందుకనే అన్నాడు. మనం చేస్తాడు సరిపోతుంది.
నిదానంగా అదే వస్తుంది. అదే అంటారా, నిలబడితే వస్తుంది. వాళ్ళే వైర్లు మూలేసి నేను ఆఫ్ సైడ్ గ్యాప్ బాగుంది కదా అని చూసాను. కవర్ చేసి కొట్టి సరిపోయింది. అది స్లో పిచ్ మనకి ఆడ సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఆడుతుంటే ఆడ కనబడుతుంది మనకి. పోయిన సంవత్సరం అయితే మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు కమాన్ బ్యాటింగ్ విద్య విద్య బాధ పడతారు. అయిపోతుంది. బాయ్ రన్నింగ్ అమ్మా. 2 runs. బాయ్స్ 2. బైస్ ఎంత తీసుకో. 65 for 4, 8 overs, 67. విద్యార్థి పడ్డమే సరిపోయింది. క్యాజువల్ షూ ఉన్నట్టు. క్యాజువల్ షూ అస్సలు పనికిరావు ఇక్కడ. స్టాండర్డ్ ఇచ్చాడు. ఆఫ్టర్ 8 overs 68 for 4. ఓకే బాగుందమ్మా, స్కోర్ బాగుంది. వైడ్ లేకుండా వేసుకున్నా వస్తుంది, కంట్రోల్ చేసుకోవచ్చు. ముగ్గురు బ్యాట్స్మెన్ ఉన్నారు జగదీశ్ దాంట్లో. ముగ్గురు గణేష్ ఒకడు. వికెట్ దొరుకుతాయి. గుడ్ షాట్. దొరుకుతాయి అజయ్ దాంట్లో. గణేష్, అజయ్, గణేష్, ఎవరో కొత్త వచ్చారు. స్కేటింగ్ చేసినట్టు వెళ్తున్నాడు. ఎంత విద్య విద్య 11. అన్నలే 12 వారాలు ఏం చేస్తారా సార్? మీకు 18 overs కదా. అదేలే, ఇంకా 10 overs. 9.3. బౌలింగ్ మంచి టెక్నిక్గా వేస్తున్నాను. ఓకే నైట్ షాట్ విద్య. ఈజీ టూ ఈజీ. కమాన్. జాగ్రత్త. నార్మల్ క్యాజువల్ షూస్ మీద పడిగేది, పుస్తకాల మీద బైక్ లేదు, స్పైక్స్ అవసరం లేదు. ఈ బటన్ ఉన్నా చాలు. ఇదో ఈ గ్రిప్ ఉండే చాలు. ఈ బటన్ బెస్ట్. అది కూడా జారుతుంది బౌలింగ్ వేసేటప్పుడు, మీకు జారుతుంది. ఈ బటన్ బెస్ట్. షర్ట్స్ ఉంటే బెస్ట్. గట్టి భూమి మీద ఒత్తిన్నాడు అండి. జాగ్రత్త. అది వ్యూ వల్ల వచ్చేస్తే జాగ్రత్త. ఫస్ట్ ఇన్నింగ్స్ పక్కా ప్రాబ్లం ఉంటుంది. దా మనోజ్ ఫోన్ కరే మైనస్ ఆయన బ్యాటింగ్ వస్తుంది బాగా. ఆయన బ్యాటింగ్ బాగా ఆడతాడు, సింగిల్స్ కూడా కొట్టిపోతాడు, కూల్గా ఆడతాడు. వీళ్ళు టెమిట్ చేస్తున్నారు. నువ్వు ఎంత దొల్లిపిచ్చేసినా ఆఫ్టర్ 9 overs 73 for 4. మల్లేష్ 18 overs బ్యాటింగ్. సైడ్ చేంజ్ చేసుకోమంటున్నా. సరేలే 10 overs అయిపోయినా చేసుకో. బ్రేక్ అనుకుంటున్నారు. కింద నుంచి వాళ్ళు వాటర్ వాళ్ళకి వాటర్ 2 bottles పట్టి తీసుకెళ్ళిపోండి. బ్రేక్ ఉంటుంది సార్. ఫీల్డింగ్ టీమా మీరు? ఫీల్డింగ్ టీమ్ అయితే బాటిల్స్ అక్కడ ఉన్నాయి, పట్టుకోండి. బాటిల్ పట్టుకొని తీసుకొని వెళ్ళి మెల్లగా 10 overs తర్వాత. సార్ 4 బాటిల్ తొందరగా ఇచ్చారు.
ఓ 2 ప్యాకెట్స్ అవి ట్యాంగో గ్లూకోజో పడేసి నింటే అయిపోవు ఉన్నాయి వాళ్ళకి ఒకటి ఇచ్చేయండి ఫిల్లింగ్ టీమ్కి. ఎందుకంటే అప్పుడెప్పుడో ఆడుతూ ఉంటారు, మళ్ళీ షుగర్ లెవెల్స్ తగ్గినాయంటే నాకు ఇవ్వాలి, అందుకే నేను ఒకటే వచ్చాను. అబ్బా అరే 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 మరి నువ్వేమైనా చెయ్యితే తీసుకొచ్చే వాళ్ళం లాలీపాప్ ఎంత నిన్న నుంచి వాటర్ అంటే నెక్స్ట్ ఓవర్ అంటే ఎవరు యాక్చువల్గా మన వాళ్ళు అయితే అక్కడే మొన్న ఆడాం 24 hours వాటర్ చుక్క లేకుండా ఆడిచ్చారు. మా దగ్గర umpires ఎట్లుంటారు, అదే అంటారా? అందుకే ఇతను కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. కాదు స్వామి, మీరంటే రెగ్యులర్ ఆడేవాళ్ళు. మీరు భూమి పుట్టినప్పుడు ఆడినావు, పోయిన సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బ్యాట్ ముట్టుకున్నావు. అందుకే మీరు ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. ఎట్లాగో మనకి 2 matches కదా పర్ డే, కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం మంచిగా వాటర్ తాపుకుంటా నిదానంగా ఏదైనా పర్లేదు అన్నారు పవన్ గారు. అయితే 2 hours ఎక్స్టెన్షన్ నేను ముందే చెప్పా, సార్ కూడా చెప్పా కదా అన్న, చెప్పా కదా మీకు 20 hours ఆడండి అని చెప్పి. ఫస్ట్ రోజు కదా గ్రౌండ్ ఎత్తుకోవడం కూడా టైం రాదే. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు, అయిపోతుంది గ్లూకోజ్ తాగి నిదానంగా బ్రేక్స్ తీసుకొని. ఎందుకంటే అందరూ మధ్యాహ్నం నుంచి వైట్ బాల్ గుడ్ షాట్, కమాన్ వేణు. స్వామి ఇంకో బాటిల్ తీసుకొని మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అలాగా ఫీల్ చేంజ్ అవుతుంది. 5 minutes ఇస్తారు కదా. ఒకటి గ్లూకోజ్ వాటర్, ఒకటి నార్మల్ వాటర్ కలుపుకొని తీసుకెళ్ళండి. 3 తీసుకెళ్ళి బా బాటిల్స్. కొడతా అంటారు లేకపోతే క్యాచ్ పట్టింది. ఇదేంటి ఇదే ఏ దగ్గర వచ్చింది ఇది? శంకరపల్లి రోడ్ అది. నేను ఇటు నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి? ఇదే ఆ మెయిన్ రోడ్ నుంచి ఇటు వచ్చేసింది. కమాన్, గుడ్ రన్నింగ్ విజయ్, గుడ్ రన్నింగ్. వెళ్ళండి పరిగెత్తండి. ఆఫ్టర్ 10 hours 79 for loss of 4 wickets. అన్న కెమెరా చెప్తాడు, నాకేంటి కాళ్ళు లేకపోతే వికెట్ లేదు, తిరుక్కుంటూ ఈ పిచ్లో ఆడారండి మీరు? లేదా ఈ ఇండోర్ పిచ్లు, అవుట్డోర్ పిచ్ ఉన్నాయి. మనం అంతా అప్ప జంక్షన్ సైడే, ఈ సైడ్ ఇంకా నేను ఆడుతున్నా. ఫస్ట్ బాలే పాపం 7 తగ్గింది. 8 hours ఉన్నాయి. ఆడి నిదానంగా చెప్తే ఆడతాడు, లేదంటే మెల్లగా ఆగుతాడు. బా నైట్ షాట్ ఎగిరింది బాలు. అదే లెగ్ సైడ్ స్ట్రైట్ అంత ఖాళీ. నైస్. 3 balls సేమ్ ఫీల్డర్ దగ్గర. అయిపోతుంది విజయ్ గారు మరి. స్వామి సింపుల్ ఉండే క్యాచ్, సింపుల్ క్యాచ్. లెగ్ బై ఉంది, ఎందుకు పరిగెత్తలేదు? లెగ్ బై లేదు చెప్పారా మళ్ళీ? జగదీష్ లేదు, మళ్ళీ చెప్పాము ఉందని.
ఉన్నాయా లేవో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఆఫ్టర్ 11 hours 84 for 4. ఓవర్ అయిందా? మన దాకా వస్తుందంటావా? వచ్చేది వాళ్ళు అయిపోయి నువ్వు వేసుకుని నువ్వే కొట్టరా. అలాగే ఉంది బాలేదు. మళ్ళీ లెగ్ బైస్ ఉన్నాయి కదా, మరి లాస్ట్ బాల్ వాళ్ళు పరిగెత్తకోకుండా ఉంటే వాళ్ళకి తెలుసో తెలియదు అని చెప్పి బ్యాట్స్మెన్స్కి ఒకసారి చెప్పు. బాబా వచ్చా టుడే 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 నడిపించింది కదలతో మనకి జాగ్రత్త బొమ్మ పోతున్నాడు వాడు. అవుట్ అవుట్. నైస్ క్యాచ్. వేణుగోపాల్ తీసుకెళ్ళి నెక్స్ట్ బ్యాట్స్మెన్. లిఫ్ట్ చేయలేదు చూడు, వెయిట్ ఎక్కువ ఉంది. ఏం పేరు? పవన్. ఇప్పుడు పోయాలి. పవన్ మొన్న జాయిన్ అయ్యాడు కదా మొన్న దాంట్లో ముజీబ్ కాదు అక్కడ రైడర్. వైట్ బాల్. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చదువుతున్నారు. 87 for 5. రవిశంకర్ రెడ్డి వంశీ ఉన్నారు. వంశీ ఉన్నాడు. వంశం వెళ్తుంది. మీరు వెళ్ళండి అన్న. స్కోర్ చూసుకోవా? స్కోర్ తక్కువ ఉంది. స్కోర్ 88 ఉంది. 88. ఎక్స్ట్రా 27 మనకి 8. 100 దాటాలి. గుడ్ షాట్ పవన్. టూ ఈజీ గుడ్ రన్నింగ్ అమ్మా, గుడ్ రన్నింగ్. సేమ్ షాట్. స్ట్రైట్ బాగుంది అన్న. కెప్టెన్ మారలేదు మన సైడ్. కెప్టెన్ స్వామి వంశన్న బాబు నువ్వు బాల్స్ వేస్ట్ అని చెప్తాను వచ్చి. బాల్స్ ఓపెన్ చేసి బీర్ కొనియాల. అట్లా ఆ డబ్బులు పక్కనే ఆడతాడు ఆయన. అవుట్ అన్నా చికెన్ బౌలింగ్ పెట్టింది. ఆల్రౌండర్ సార్. ఓకే అన్నాను. నాన్న నీ ఫోన్ నెంబర్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి మేము. మనం యాడ్ చేద్దాం. మీరు వచ్చిందా నా దాంట్లో యాడ్ చేస్తాం. సర్లే అది యాడ్ చేద్దాం. వెళ్తా ఫస్ట్ ఇప్పుడు వికెట్ పడినాక వెళ్దాం. ఇప్పుడు వెళ్ళాక ఏం చేస్తాం? ఇంకా 6 ఓవర్లు ఉన్నాయిలే బ్రో. ఇంకా 6 ఓవర్లు ఉన్నాయి. మన వాళ్ళు ఏమన్నా సేవాకు సచిన్ అనుకున్నా వస్తారులో ఉంది. 6 hours ఉన్నాయి సార్. ఇంకా 6 ఉన్నాయి. ఏం బాగుండు వెళ్ళే వచ్చావు. నిదానంగా ఆడు టెంప్టింగ్ వస్తున్నాయని చెప్పావు. చూసుకోవాలి. బాల్ మంచిగా ఈజీగా వస్తుంది. టెంప్ట్ అవుతున్నాం అందుకే ఓవర్లో. వైడ్ వైడ్ మాత్రం బలి. నోవల్. నేనేమో కాళ్ళ ముందు వేస్తే పెద్దనా ఏవో మన లాంగ్వేజ్ మనకి పెద్దనా ఇట్లా ఇట్లా. ఫస్ట్ బాల్ 4. సోమేష్ అన్న ఫస్ట్ బాలే 4.
మెరుపు వస్తుంది సోమేష్ ఫస్ట్ బాల్ ఇక్కడ చూసిన స్కోర్ ఇప్పుడు ఇక్కడ ఉందా సెకండ్ పిచ్, దానిపైన కొంచెం రాత్రి వాటర్ తక్కువ పడుతుంది ఓకేనా. ముందే మంచు పడుతుంది కదా, వీళ్ళందరికీ షూలు మంచిగా లేవు, జారిపోతున్నారు. ఈ పక్క పిచ్ గడ్డి మీద వాటర్ పట్టద్దు, ఆల్రెడీ మంచు కురుస్తుంది కదా, సరిపోతుంది. ఎందుకంటే నువ్వు మళ్ళీ కావాలంటే కొట్టద్దు, ఇప్పుడు ఏం కొట్టద్దు, ఈ 2-3 రోజులు కొట్టద్దు. మన వాళ్ళు జారుతున్నారు అక్కడ. అందుకే నువ్వు ఆడ కొట్టడం వల్ల కొంచెం జారుతున్నారు అంతా. మనం వచ్చినప్పుడు చాలేదు. మొత్తం మావాడు అదే వాడే నా మేనేజర్, ఇంకా మొత్తం వాడి దగ్గరే పెట్టేస్తా అన్నీ, మనకెందుకు మూత. అన్న ఇక్కడ నుంచి వస్తాడా? పక్కనే ఊరు, ఇక్కడ నుంచి మన అవన్నీ తీసుకుంటాడు. గ్రౌండ్ మనకు 3 గ్రౌండ్స్ ఉన్నాయి, 3 గ్రౌండ్స్ మెయింటెనెన్స్ తనే చూసుకుంటాడు, ఎవ్రీథింగ్ తనే. ఇంతకుముందు 2 ఉండేవాళ్ళు, లాక్డౌన్లో కొంచెం ఇబ్బంది అయ్యి ఒకరిని తీసేసా. ఇంకా అంపైర్స్ మనకు రెగ్యులర్ 6 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు 6, ఇతను ఒకడు, స్కోరర్ ఇంకొక అతను ఉంటాడు, సీతారాం. 10 మంది ఉంటారు బ్రో మన కింద. మొత్తం ఇదే పిల్లలు ఇంతే పడింది మల్లాపూర్. వాడే షాట్ అమ్మా, వాడే షాట్. బీరొద్దు వద్దంటే ఇప్పుడు ఆపేస్తాడు కొట్టడం. ఇంకా భయం చూసారా ఎట్లుందో. స్ట్రైక్ రేట్ 300 సోమేష్ది. నాకు మోబాల్ స్ట్రైట్ షాట్ బల్ ఆపాడు వాడు బౌలర్ అయితే. అది ఆ తడి లేకుండా మనం కొట్టినా ఈజీగా వెళ్ళిపో బయటికి. తడి ఉండట్లో కొంచెం స్లో అయిపోతుంది, పిచ్ డ్రై అయిపోతే కొంచెం స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎంత తొందరగా అయిపోతుంది మళ్ళీ బ్యాటింగ్ వచ్చే వరకు ఈజీగా అవుతాయి ఫోన్లు. స్కోర్ 104. కమాన్ అమ్మా, సెంచరీ బ్యాట్ ఎత్తు. ఇంకా 5 ఓవర్స్ ఉన్నాయి. బిగ్ బాస్లో నేను క్రికెట్ స్కోర్ చూసాను, నీ దీంట్లో నా స్కోర్ చూసుకుంటాను. నా ఐ షాట్ మళ్ళీ మిస్ ఫెయిల్. ఆఫ్టర్ 13 overs 105 for 6. చాలమ్మా, 12 ఓవర్లకు 100 టార్గెట్ మంది హైలైట్. ఇంకా ఏం కాదు, మనం కూడా ప్లేయర్స్ ఆడదాం. 105 సార్, ఇందా నుంచి కొడతానే ఉన్నా, మీరే పట్టించుకోవాలి నన్ను. ఎంకరేజ్ చేయాలి మా ప్లేయర్స్. సాయంత్రం టీ తాపలేదు. अजय देख के भाई महाराज कॉल कर रहे हैं, नहीं रिसीव कर रहा. अभी स्टार्ट हुआ कि नहीं? अच्छा वाव 4. అన్నా ఎక్కడా? ఏ గుడి? ఖానాపూర్ దాటినాక ఒకటి లెఫ్ట్ సైడ్ వస్తుందన్నా, ఖానాపూర్ బోర్డు వస్తుంది నీకు. దాటినాకే యూటర్న్ వస్తుంది. దాటిన ఖానాపూర్ బోర్డు దాటినావా? ఛత్రపతి శివాజీది ఒకటి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ వస్తుంది చూడు, బొమ్మ స్టాచ్యూ, దానికి ఆపోజిట్లో వచ్చాయి. గుడి ఒకటి వచ్చిందా? లెఫ్ట్ కాదు, రైట్ అన్న. ఆగు, మనోజ్ పంపిస్తా రోడ్డు మీదకి. మనోజ్ రోడ్లో నుంచి కనిపిస్తుంది అన్న. మనోజ్ రోడ్ మీద ఉన్నాను, జాకెట్ లేక గాడి
బ్యాటింగ్ సో ఇందాక 4 ఇవ్వలేదు మనం అన్న. ఇప్పుడు అన్ని సింగిల్స్ వస్తాయి, వెళ్తే 6 పోవాలి. 6 కూడా బోర్లు కూడా ఇద్దా 27 బాల్కి 4 కొట్టండి, నిదానంగా రేట్ చేస్తాడు. మరి నాట్ వాళ్ళ ఫ్రెండ్ వదిలేశాడు. కమాండ్ ఫ్రెండ్షిప్ 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 ఫ్రెండ్షిప్. బౌలరే తీసుకోవాలి ఆ క్యాచ్. ఇద్దరు ఫ్రెండ్స్ అన్న తీసుకోరు. అక్కడ జారుతాం సార్, ఫ్రెండ్షిప్ ఘోరంగా. అక్కడ జారితే ఇక్కడికి వచ్చినా నేను అది. మీరు ఎక్సలెంట్ చేయి కూడా పెట్టారు వచ్చి. నైస్ షాట్ నైస్ షాట్. బయట వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఆప్షన్ లేదు, దీని కార్పొరేట్ కాబట్టి ఏం కాదు, వెళ్ళచ్చు. ఆఫ్టర్ 14 overs 110 for 6 wickets. స్కోర్ 110, 14 overs. కమాన్ అమ్మా, ఇంకా 4 overs కి 40, 4 overs 40. 110 సార్, 110 అంటే ఇది మనం యాడ్ చేయాల్సి వస్తుందా, ఆటోమేటిక్ వెళ్ళిపోతుందా ఏది స్కోరు? ఎట్లా వెళ్తుంది ఆటోమేటిక్? అక్కడ ఎంట్రీ చేస్తున్నారు ఆయన. యాప్ అదిగో అక్కడ చేస్తుంది కదా. అక్కడ అన్న వైట్ ఇచ్చేస్తాడు, అక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ వచ్చేసి ఇచ్చి ఎంట్రీ చేస్తున్నారు మొబైల్లో. ఇంకోటి ఏం తెలుసా కాన్సెప్ట్, స్కోరింగ్ మీరే వేసుకోవాలి నెక్స్ట్ మ్యాచ్ నుంచి. నేనే వేసుకోవాలి. ఆ, నువ్వు ఉన్నావు నీ పక్కన కూర్చుంటాడు. ఎట్లా ఉంటుంది. నైస్ షాట్ నైస్ షాట్ నైస్ షాట్. నా పిచ్ ఇంతేనా? పిచ్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. ఏం లేదు, ఇంతేనా? ఇట్లే ఉండాలి. ఎందుకంటే వర్షం పడింది అనుకో, వాటర్ దానిపైన నిలవకోకుండా పక్కకు వచ్చాలి. మెయిన్ మనకు హార్ట్ ఆఫ్ ద గ్రౌండ్ పిచ్చే కదా, దానిపైన వాటర్ కట్ట నో బాల్. ఓ బాల్ రా 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 రా. సోమేష్ గారు కొట్టడాలు కాదు, ఇలాంటివి కూడా చూసుకోవాలా. రన్నింగ్ రన్నింగ్. ఎంత మీ 5 బ్లాకులు ఉరకరు. కానీ వెళ్ళిన నుంచి అంటే లాంగ్ అవుతుంది కదా ప్రతిసారి రావాలి. ఎందుకంటే అంత దూరం తీసుకున్నారు. మాకు అక్కడే ఓన్ అంతా, అందుకే ఫ్యామిలీస్ అందరం అక్కడే ఉన్నాం. డైలీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా? రా 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 రా. రన్ రన్ రన్. గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్. మరి ఏంటంటే టీమ్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు. అందుకని చెప్పి వీళ్ళు 5 జే బ్లాక్ 2 ఫుల్ టీమ్ అప్లోడ్ చేసేసారు. ఫిబ్రవరి నుంచి కొట్టించారు, అది కొట్టేసారు. మాదొకటి 1 సీట్ ఒకటి ఉంది, దాన్ని యాడ్ చేయాలి వాళ్ళు. తర్వాత ఫిక్సర్స్ వేయలే, అదే ఇంపార్టెంట్. ఫిక్సర్స్ వేయకపోతే ఇంకా అదే టైం క్యాచ్ పట్టినా నాట్ అవుట్. నైస్ షాట్. హాఫ్ సైడ్ కొడితే లెగ్ సైడ్ పోయింది అది. విద్యాధర్ on 22, సోమేష్ on 15. ఎయిటీన్ ఓవర్స్ అయినా మనకి ఇప్పుడు 18 Good running, good running. 8 hours మళ్ళీ వాళ్ళకి 2 hours ఎక్స్ట్రా ఉంటాయి, అది బాధ. అదే దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఎక్స్ట్రాస్ తగ్గియాలి. మనం ఎక్స్ట్రా తగ్గిస్తే సరిపోతుంది.
కీపింగ్ మాత్రం చూస్తే నువ్వు చేస్తాను, నువ్వు చేయలేక నేను చేస్తాను. నువ్వు చేయి, ఎక్కడ తీసుకొని నేను లేదు కీపింగ్ మీరు చేసేది క్యాచ్ పడదు. నువ్వేమో పనుకో బాలకి అడ్డంగా ఎక్స్ట్రా లేకుండా రా, ఇంకా రా. ఇందాకే మేలు బీరు కొని ఉన్నప్పుడే నువ్వు బాగా ఆడినావు, వద్దన్నాక నువ్వు ఆడలే అసలు. నీకు సిక్స్ వెళ్ళేటప్పుడు ఇప్పించాల్సింది ఇంకా పద్దా మాటినా. నువ్వు ఒకసారి ఏమంటారు ఫైన్ వేస్తేనే నీకు తెలిసేది. 2 ఓవర్లు ఇంకా ఫైన్ వేస్తారు. ఏందయ్యా లేట్ వచ్చి మళ్ళీ పొద్దున 6ంటికి లేచి నువ్వు వచ్చేటప్పుడు దూరం తొందరరా బయలుదేరని ఫోన్ చేశాడు 6ంటికి. మన బస్సు దిగింటాడు అప్పుడు. అదే నాకు ఫోన్ చేశావు కదా, బస్సు దిగారు కదా. అది లేదు, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. 5:30 బస్సు దిగింటారు. ఎవరి నుంచా విజయవాడ అంతే వచ్చేది. ఎంత 118. ఇంకెన్ని ఓవర్లు? ఇంకా 3 ఉన్నాయి. 45. రవిశంకర్ కాదు, రోడ్డు మీద ఉన్నా అంటే ఆడ తీసుకురావడం పోయారు. కరెక్ట్ అయినా ఒక నీకు తీసుకుని ఫస్ట్ బాల్ 4. బా మీరు రాదు ఇంకా. ఫస్ట్ బాల్ అశ్విన్ ఎంత వికెట్ తీసి ఎంత గౌరవపడ్డారు, మీరు అంత గౌరవపడ్డారు. చాలు ఉండాలి సార్. ఏం సార్ మన రోజు అర్థమైంది. ఎన్ని సాయంత్రం బీరు కోసం తెలియట్లే మీకు. అది ఆయనంతా రానే బీర్లు ఉండవు. లేదు క్యాచ్ లేదు, ఎగురుతుంది. మాత్రం పర్సనల్ కొట్టాలి బాగా. కొట్టే అది 6 అవ్వడు. ఒక 6 కూడా కొట్ట వాళ్ళు అక్కడ కొట్టింది ఎంత గట్టి బ్యాట్ కదలేదు. బాల్ వెళ్ళట్లేదు, ఎవరేం చేశారు. ఇది తీసుకెళ్ళు అన్న, వేణన్న ఇది తీసుకెళ్ళి పవన్ ఇది తీసుకోపో. త్వరగా రాండి అయ్యా. ఏందయ్యా మీరు 8 ఎంతకు వచ్చారు? 10కి వచ్చారు. ఎంత వచ్చింది? వికెట్స్ పట్టారు. 3 వికెట్స్. 3 ఇప్పుడే స్టార్టింగ్ పడుతుంది. రూట్ కూడా ఒకటి అయితే అయిపోతుంది. ఏ ఊరుకుంటున్నా కాదండి. మీకు ఎంత చెప్పామండి మేము? రెడీగా ఇప్పుడు అన్ని ఇప్పండి. ఇలాగే ఇదే బాగా మొత్తం టెంపింగ్ అండి. కరెక్ట్ స్ట్రోక్ తగిలి తలట్లేదు. ఆయనకి ఎన్ని వికెట్స్ పట్టేస్తారు ఒకసారి బౌలింగ్? 7. ఆయన ఒక్కరికి పవన్ అంటే ఆయనకి ఎన్ని వికెట్ పడేది? 4. వికాస్ కుమార్ 4. బికాస్ తగిలిందా? టుడి వీళ్ళు పరిగెత్తట్లేదయ్యా. విజయదర్భణ అయిపోయింది. ఏం చెప్పాను? ఎంత కొట్టాడు? 33 బాలకి 24. ఆయన వికెట్స్ ఒకటి సార్. స్కోర్ ఎంత ఉంది? 122. స్కోర్ బాగానే వెళ్ళింది. 140. ఇంకా 140. 3 వికెట్లన్నీ వేస్ట్ అయిపోతుంది. ఏం చేసాం మనం కట్ చేసి.
అబ్బా సార్ మీ పేరే జోసఫ్. మీరే సార్ కొట్టిన పవర్ ఇప్పుడు అన్ని అవునా మీ పేరు మీ దగ్గర ఆడుతుంది. తీసండి సార్ ఫీల్ అయిపోతుంది. ఎందుకు యాడ్ చేసుకోవచ్చు అన్న యాడ్ చేయలేదన్న నేను చెప్పాను. మరి 130 కమ్మడమ్మ ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. 69 అయిపోయింది 60 పర్సెంట్ ఉంటుంది. మేము మనకి సాధ్యం చెప్పారు ఇక్కడ వచ్చేదాకా యాక్చువల్లీ 2 నో బాల్స్ వేస్తే బౌలర్కి కట్ చేసేయాలి. బౌలర్ ఇంకా అసలు వేయద్దు ఈ మ్యాచ్ మొత్తానికి. బట్ ఇంక ఇది కార్పొరేట్ కదా, ఉండేదే 2-3 ఉంటారు. వాళ్ళు పొరపాటున ఎవరన్నా 2 నో బాల్స్ వేస్తే ఇంకంతే, ఇంకా వేయడానికి కూడా ఎవరు ఉండరు. ఇడుండే అని చెప్పి మేము ఆడ తీసుకొని వచ్చేసాం సార్. ఇక్కడికి వచ్చినా లేవు, మళ్ళీ ఇట్లా ఊర్లో పోయి తీసుకొని వచ్చేది. అబ్బా విద్య ఫస్ట్ బాల్ అమ్మ ఫస్ట్ బాల్. విద్య కూడా 4 పెట్టాడు. విద్యాధర్ ఆన్ 28. కదిలింది 4 runs. ఫస్ట్ 4 ఆఫ్టర్ 34 balls. పర్వాలేదా స్కోర్ 136. 16 overs 136 for 7. కొంచెం ఫీల్డింగ్ టైట్ చేసుకొని కొంచెం బౌలింగ్ జాగ్రత్త పడితే అయిపోతాయి. అది స్కోర్ లాస్ట్ 120 అయింది, 190 లాస్ట్ 191 మందే బ్యాక్ ఆఫ్ పిలుకోండి గట్టి ఉంటుంది. 5 లాస్ట్ టైం హై స్కోర్ 5 బ్లాక్ ఏదో కొట్టింది కదా, 190 దాటింది. 197 192 కొట్టా 5 బ్లాక్ కొట్టింది. బాగా రన్ బాగున్నారు రవిశంకర్ అన్న. నుంచొని ఆడండి. ఆయన కొట్టాను. మంచి స్టాండ్ ఇచ్చాడు ఊళ్ళో బాబు. ఎంత పెట్టారు ఇది? 28. అయిపోయిందా? ఇంకా నీకోసం కూల్ డ్రింక్ రెడీ చేసాం. టంపింగ్ బాల్. వా చూసుకోండి బాగా ఇప్పుడే వెళ్ళదు ఫ్రెష్గా అలాగే ఉంటుంది. మీరు 40 by score 140. Great. ఇంకొక 10 సార్ గారు బాగా ఖుషి అయిపోతుంది. నుంచో వచ్చేస్తా నుంచో. అట్లా నిలబడన్నా వస్తుంది అదే. దానివల్ల మైనస్ అయింది. 20 hours అంటే 45 minutes అన్న. 85. బ్యాటింగ్ అమ్మా బ్యాటింగ్. స్లడ్జింగ్ చేస్తున్నారు. శాలరీ అన్నారా? మీరే వెనకాల కూర్చొని శాలరీ ఎట్లా ఉంటుంది? సార్ ముంగడ ఫీలింగ్ పెట్టాలి. ఎవరైనా బ్యాటింగ్ మంచిగా చేసినట్టు సాధ్యం కట్టని చెప్పాలి. వంశీ
నిలబడి వచ్చేస్తే 2 hours ఉన్నాయి ఇంకా. అదే లాస్ట్ టైం బాగానే ఆడుతుంది. వీళ్ళిద్దరు ముసలి కనిపిస్తారు చూస్తే. లాస్ట్ ఓవర్ టు గో. లాస్ట్ ఓవర్ కమాన్ వంశీ గారు. 17 overs 142 for loss of 9 wickets. వికెట్ పడద్దు చాలు అంతే. ఆల్అౌట్ మాత్రం అవ్వకూడదు. టెంప్టింగ్ బాల్ అనవసరంగా అయిపోయింది. బ్యాటింగ్ గుడ్ రన్నింగ్ గణేష్ బిల్డింగ్ బ్యాటింగ్ వస్తుంది, అదే వస్తుంది. నువ్వు ఉండు, అది ఎందుకు రాదే చూద్దాం. సిక్స్ అంటే 4 బాబు ముద్ర ఇప్పుడు వచ్చి లేదు ఈ టైంలో నాకు హిట్టర్స్ కరెక్ట్. ఫస్ట్ ఆయన వికెట్ కూడా స్టాండర్డ్ బాగా ఇస్తాడు. మంచిగా ఉంటుంది. ఇంకొక ఎవరో కలిసి ఆడారు బాగా అయితే నేను 10 నాది వాయింది సార్ లాస్ట్ టైం. నాది నేను అన్నాను కదా లాస్ట్ టైం. 10 కొట్టాను కదా. నువ్వే 30 34 బాల్ ఆడి ఫస్ట్ 4 కొట్టినావు తెలుసా నువ్వు. టుడే సాయంత్రం మీరు మంచి చికెన్ ముక్క. 4 వికెట్ తీసినావు కదా. వీడియోలో ఇవన్నీ వస్తాయి. వస్తుంది. అవునా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు మా సార్. మాట వినిపిస్తుంది కానీ మంచి రాడు కదా. కమాన్ 150 స్కోర్. ఓ 150 ఇంకో 10 అన్న 10. బ్యాటింగ్ ఇది టో గుడ్ రన్నింగ్ కావాలి వాడు. అబ్బా జామ్ రావచ్చుగా. మా పొద్దున్న టిఫిన్ దొరికింది. జామ్ లేదేమో. చెప్తే ఏంటంటే టమాటా పచ్చడి తెచ్చుకున్నాను. ఏంటది? బ్యాటింగ్ మంచి ఇంకేం లేదా? కదా ఏంటి అది? వెజిటేబుల్ సలాడా? పోతాను మీకు పిండి చేస్తాను. Kishore Babu on strike. Joseph is the bowler next. Bowled. Lovely start. सर कोई रोकने वाले को बोलिए, रोकने वाले को वो खाली बाज रहा है इसे। क्या है फर्स्ट ओवर चल रहा है अभी। वो गणेश बॉलिंग है అయిపోదు ఇంకా ఉన్నారుగా బాగుంటుంది. మనకి వెళ్ళి బైసైకిల్ బాగా వెళ్ళిపోయి పూలు చేయాలి. గుడ్డు కూర్చోండి బ్యారెట్గా పెట్టుకుంటేనే మళ్ళీ పెద్ద ఇంటర్నేషనల్ లాగా గుడ్డు కూపేసి అంటే బయట వేస్తాం అంతే. స్కోర్ వల్లే కష్టం పెట్టారు.
लेट कर लिया टीम इंडिया तुम लो सारे तुम ही जाओ वेटिंग करो अगर तुम आओ तुम ना तो मैं मारूंगा तुमको इधर ही आने नहीं दूंगा बोलो और गोटे सारा कैसे नहीं आया సార్ మీరు ప్రసాద్ ఆన్ స్ట్రైక్. అమ్మ బాగున్నారా చాలా డేస్కి అందరు బాగున్నారా ये वाइट बॉल को भी मार रहा है जेब के साथ అవునా మరి ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా अरे प्रकाश అమ్మా అన్నయ్య फॉर्म जा रहा है प्रकाश तो फॉर्म जा रहा है వస్తాడమ్మా చూడండి ఎప్పుడైనా కావాలని ले ले ఆహా. అవునా ఆఫ్టర్ 1 over 4 for 1. అదే మా ముందు ఆరోగ్యం ఇది చాలా మా కష్టపడ్డది ఎలాగో సరే మెసేజ్ పెట్టినమ్మా లేకపోతే చెప్పండి 4 स्कोर 4 ओवर लिमिट है 4 5 కదా 4 बोलेது 2-1 4 రన్స్ అంటే ఒక సేవ్ వైడ్ కదా 3-0 लिमिट है ना 4 ओवर 4-5 మల్లేష్ స్కోర్ అదే టిఫిన్ చేస్తున్నాడు బాబు. నేను ఎప్పుడు అనుకుంటున్నాను ఏ డబ్బులు ఎగ్గెప్తారు ఏ డబ్బులు. సరే నేను అందరికి కాల్ చేయండి సరే సార్ డబ్బులు కొట్టి సార్ సార్ వైడ్ పడితే गणेश भाई रन दिख रहा है क्या आप रन नोट कर रहे हैं డైరెక్ట్ స్కోర్ అబ్బా లైవ్ స్కోర్. స్కోర్లోకి వెళ్ళిపోతున్నాం అంపైరే వేస్తున్నారు. బా వెళ్ళే. డైరెక్ట్ మీద వెళ్తాయి ఎంత वाइट को क्यों मार रहा है वाइट को छोड़ देना छोड़ देना
అంజీ చూసుకొని రమ్మూరుకు. After 2 overs, 7 for loss of 2 wickets. స్ట్రైట్ కూడా బాగుంది. ఓన్లీ 7 సైడ్ సైడ్ సింగిల్ प्रश्न नहीं है कौन से ज़्यादा कमा हाँ ज़्यादा वेरी गुड नो फोर और एक रन नो बैटिंग बैटिंग वो मारेगा सर बैटिंग बैटिंग एक ही मन एक ही मार I will सर try मार to लेग साइड side for you नहीं ऑल प्लेयर्स Three overs, 11 for 2. Catch finish. హైవే కాదులే టర్న్ తీసి హైవేనే సార్ ఇప్పుడు హైవేనే అది ఒకటి ఓల్డ్ ముంబై ముంబై నాగ్పూర్ కూడా ఉంది సార్ ఇట్లా మరి ఇదే ఇందాక మనం స్టార్ట్ చేసినాం స్టార్ట్ రోడ్డు రోడ్డు దాటి అది బ్యాటింగ్ ఫుల్ గడవలే హ్యాండ్ పవర్ బాల్ కూడా నేను రాత్రి ఎవరో హ్యాండ్ పవర్ గ్రూప్ లో వాడు ప్రణయ నైట్ బాల్ ప్రాక్టీస్ బ్యాటింగ్ ఉన్నాడు నైట్ నైట్ ఏమన్నాడు ఇప్పుడు ఎక్కడున్నా ఆఫీస్లో ఉన్నారు నేను ఆఫీస్లో ఏమన్నా
అందుకే ఇష్టం కసగా కదా బాగుంటుంది ఏమో నువ్వు ఇంకా బెడ్ మీద ఉన్నాను పెట్టారు మీరు ఎక్కడికైనా ఆపరేషన్ పెట్టారు After 4 hours, 16 for 2 wickets. 16 only. Prasad, good batting. New bowler Vamshi to ball. 5th over. మనం స్కోరే కొట్టాలి ఎంత వచ్చేటప్పుడు స్కోరే కొట్టాలి అరే రన్ మూమెంట్ ఉండండి ఎంజాయ్ గుడ్ బ్యాటింగ్ ప్రసాద్ సార్ బ్యాటింగ్ ఇస్ ఇట్ दोनों की किधर है तू है ना मेरा सर अजय सर అవుట్ క్లియర్ అవుట్ క్లియర్ వచ్చింది లెగ్ అంపైర్ ఇచ్చింది. సార్ నరేష్ సార్ सर फोटो नहीं दे रहा अरे विकास मिलना विकास चल रहा पवन को दीजिए पवन को तुम जाते नहीं जाते చేశారు. कौन आते बॉल लेते नहीं बैटिंग और कसम से आगे करना ए रंजीत कॉल सर ఆడు ఏమవుతుంది మ్యాచ్ ఆడదు దాంతోనే ఫుల్ ఫామ్లో ఉన్నా. బౌలింగ్ సింపుల్గా వస్తుంది బాగా లాగా సెంచరీ కొట్టుకుంటే మీరు ఈ రోజులో మనకు అదన్నా పెరిగేది కదన్నా, యావరేజ్ అన్నా పెరిగేది సెంచరీ కొట్టుకుంటే. నేను ఇంకా ఈ టీం చాలా బాగుంది. అందుకే వాడు అసలు తగ్గట్టు మొత్తం ఇంత దగ్గర ఇందాక మనోడు ఎక్కడెక్కడ నుంచో అక్కడ తీసుకొని వచ్చిందా నేను చూపించా. దిగి మనం ఆడ మామూలుగా మనం ఆడ అప్పుడప్పుడు సిట్టింగ్ చేస్తాం పైన, దాని నుంచి కిందికి తీస్తే తెలియదన్నా అది. అందుకే నేను రెగ్యులర్ రూట్లో వచ్చేసాను. ఇది మనకి బాగా అప్పుడు రగన్న ఉన్నప్పుడు ఆ పైన కొండ దగ్గర కాళ్ళు నీళ్ళలో పెట్టుకొని ఫుల్ అలా ముచ్చినట్టు అప్పుడు మన బాగానే కొట్టినట్టు 150 కొట్టారు. ఫస్ట్ 3-4 పోయినాయి, 12-3. తర్వాత మనోడు 27 జగదీష్ కొట్టిండు, 24 ఇంకొక అతను ఎవరో కొట్టిండు. జోసఫ్ అన్న కొట్టిండు పోతానే దెబ్బ 3 4 వరుసగా కొట్టిండే అయిపోయింది.
ఐ బ్లాక్ జే బ్లాక్ మన ఫీల్డింగ్ జే బ్లాక్ బ్యాటింగ్ ఇంకా ఈ టీం కాదేమో అందుకే రాలేదేమో అనుకున్నా. ఆఫ్ సైడ్ పెడితే బెటర్. బౌలర్ ఇప్పుడు ఎవరని జోసఫ్ నీ పేరు పైన ఆడుతుంది కదా ఆయనే బ్యాటింగ్ చేసి వదిలేసాడు. బ్యాటింగ్ కూడా ఆయనే చేసింది. తర్వాత అబ్బాయి వచ్చాడు. బాగా నిలబడుతున్నాడు. బ్యాటింగ్ కూడా ఆయనే క్యాచ్ క్యాచ్ లవ్లీ టేక్. చేయి తగిలినట్టుంది అయితే. చేసిండా బౌలింగ్ ఫస్ట్ బాలే వికెట్. బాగా వేస్తున్నాడు లెఫ్టీ. నో ఎక్స్ట్రాస్. బాల్ 42 ఎక్స్ట్రాస్ వేసారు. ఇది అసలు ఏంటా ఇంతవరకు 2 ఎక్స్ట్రాస్ అంతే. 2 కూడా సెకండ్ ఓవర్ వేసినా 2. ఆఫ్టర్ 6 overs 23 for 3. ఫస్ట్ 2 ఓవర్లకి 2 పోయినాయి. మంచి వికెట్లు అంట. నలుగురు కొట్టాలి. మధ్యాహ్నం కూడా ఉందా మ్యాచ్? తనే వికెట్ తీశాడు ఫస్ట్ ఓవర్. చల్ల ఉంది ఎండలో కూడా నేను అంత వీడియో మంచిగా వస్తుంది. ఓపెన్ ఏంటంటే అది దిగి ఇట్లా రైట్ తీసుకోగానే గ్రౌండ్ వచ్చింది సింపుల్గా. అదొకటి ప్లస్ పాయింట్ అయింది. తగ్గమంటున్నాడు అసలు. ఎవరు వంశీ నిలబడేస్తారండి. బాగానే వేస్తాడు బౌలింగ్. ఆయన ఎవరో లేటుగా వచ్చిర్రన్న. ఆయన కదా ముందు వచ్చింది మంచి పడుతుంది రవిశంకర్ వచ్చినప్పటి నుంచి. ఆయన ఎప్పుడు వచ్చింది తెలుసా? 18th ఓవర్ వచ్చింది. 16th ఓవర్ వచ్చింది. ఆయన ముందే వచ్చింటే 170 ఈజీగా వచ్చేది స్కోర్. 170 దాటే చాలా బాగా కొడుతుంది. ఒకటి జస్ట్ 6 ఈ దాకా వీడ పడింది అంతే. ఇప్పుడు వచ్చారు నాలుగు బాగున్నా నేను ఇంతసేపు ఎక్స్ట్రాలు ఇప్పుడే చెప్తాను ఎక్స్ట్రాలే వేయలేదని. మొదలెట్టినట్టున్నారు. కాదు నేనే వేసింది 5 వైళ్ళు ఇప్పుడే అన్నా ఎక్స్ట్రాసే లేదని. కవర్ కవర్ కవర్. లాస్ట్ టైం యూఎన్సీసీ తీసుకున్నాం. అబ్బా ఎంత దూరం అది. గ్రౌండ్ కూడా బాగాలేదు అది. అవుట్ సైడ్ కూడా జరిగింది. ఆ, బాగా దూరం అయిపోయి బాబు పిల్లలు బాగా బాగుపడ్డారు. వీళ్ళైతే పొద్దున్న నుంచి దగ్గరైన
దగ్గర అయితే బెటర్ అని అది నాకు ఎంత 3కే ఇచ్చాడు అది కానీ అంత దూరం లోపలికి ఇస్తాడు. దీని నుంచే దాదాపు ఒక 6-7 కిలోమీటర్స్ ఉంది, పైన ఉంది. ఫస్ట్ టైం లాస్ట్ టైం బడ్జెట్ అది సరే సెట్ అవ్వాలి. సో సర్లే కానీ అని తీసుకున్నాను. వావ్ షాట్ 4 కవర్ చూడే 4 షూలు వచ్చినట్టున్నాయి, కొత్త వేస్తున్నాను. హలో ఏమైంది బ్యాటింగ్ అయిందా ఏంది? రన్ రేట్ స్లోగా ఉంది. స్లిప్ అవుతుంది సార్, బాగా తినబడుతుంది. షూకి మీరు ఈ షూ చేస్తే లాభం లేదు, షూ చేయాలి. గ్రిప్ ఉండదు మీకు. స్పోర్ట్స్ షూ తీసుకురావాలి. అది శివశంకర్ అని బాబాయ్ ఫోన్ చేస్తున్నాను. మన మంజిరా కదా, నువ్వు మంజిరా మంచిగా కదా సార్, ఫారం మాల్. అది ఫోరం మాల్. అతను కాబట్టి ప్రాబ్లం ఏంటంటే అతను 50,000 అతను 50,000కి నేను సైట్ ఎదగాలి. ఇప్పుడు 40 రేంజ్ అనుకో నాకు చాలా ఈజీ. అతనికి ఆల్రెడీ 40 వస్తున్నాను. నాకు 3 సైట్లు ఉన్నాయి 40 రేంజ్ ఇమీడియట్గా వేసాను. కానీ అతను ఈజ్ ఎక్స్పెక్టింగ్ 50 అంటే నాకు అటు ఇటు కాకుండా ఎట్లున్నాడంటే బేసిక్ మేనేజర్ కాదు, ఇది శాలరీ కోసం సైట్ ఎక్కడ ఎత్తుకాను నేను. ఇప్పుడు 1 or 2,000 అనుకో బేస్ ఫ్రమ్ పాకెట్ 10,000 కవర్ చేయడం కష్టం, మన జేబు నుంచి పడిపోతుంది. అదే చెప్పా చేసాను. పైగా ఇంకో ప్రాబ్లం ఉంది. 2 months ఇది 2 months అంటే చాలా జరిగిపోతుంది. ఫ్లైట్ ఏమో 15 రోజుల్లో పెట్టు అంటున్నాను. అదో ప్రాబ్లం. అతనికి ఆ 2 ప్రాబ్లమ్లు ఉన్నాయి. క్యాండిడేట్ గుడ్ క్యాండిడేట్, కాకపోతే ఇది శాలరీ ఈజ్ అన్ ఇష్యూ. మొన్న ఫోన్ చేశారు చేస్తే 45 బదిలేస్తారు చూడండి అన్నట్టు. ఏమన్నా అతని రేంజ్లో ఏమన్నా వస్తే చెప్తాను. అదే నెల రోజులు 1 month అంటే వాళ్ళకు మనకు అన్ని ఇన్సెంటివ్స్ ప్లస్ నీకు పిఎఫ్ అయితే ప్రాబ్లం రాగానే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. శాలరీ సెటిల్మెంట్ అయితే 7.4 అయితే ప్రాబ్లం కదా. వైల్డ్ లేవన్నా ఇంతవరకు ఇంకా 4 బోలే 8 ఓవర్స్. బౌండరీ వల్ల ఎంతవరకు 8 ఓవర్స్ నో బౌండరీస్. ఇది బాగుంది కదా, లాస్ట్ టైం గ్రౌండ్ కంటే ఇది బాగుంది. మరి మంచిగా ఉంది. అవును సార్, అవుట్ఫిట్ కూడా బెటర్ బాగుంది. అవును, దగ్గర కూడా లొకేషన్ బాగుంది, రోడ్ దగ్గర ఉంది చెప్పాలంటే సార్. అదేమో చాలా లోపలికి వెళ్ళిపోయింది లాస్ట్ ఫస్ట్ 5 కిలోమీటర్లు లెఫ్ట్ లోపలికి పోతే సగం మందికి అడ్రస్ దొరక లేట్ వచ్చింది లాస్ట్ అటు నుంచి వచ్చిర్రు. గూగుల్ రాంగ్ అడ్రస్ చూపించింది, నేనే తప్పుకు వచ్చిన దానికి. అది ఇప్పింగ్ చూపించిన వెనక నుంచి వెళ్తే మొత్తం ఫెన్సింగ్ తీసేసారు. మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి గ్రౌండ్ ఇప్పుడు వర్కౌట్ కావట్లేదని తీసి ఆర్గానిక్ ఫామ్ పెట్టారు. మరి అంత దూరం ఎవరు తీసుకోవడం. చెప్తా వేకెన్సీ మళ్ళీ ఉన్నప్పుడు చెప్తాను చెప్పి సార్ చెప్పి చెప్తా. చెప్పు, నాకు అంటే ఇంట్రెస్ట్ ఉందమ్మా. ఈ 2 కొనే ఉన్నాయి తనకి. శాలరీ ప్రాబ్లం ఉంది, నోటీస్ పీరియడ్. ఎలా మేనేజ్ చేయాలి? ఈ శాలరీ ప్లస్ ఆర్ మైనస్ 1 or 2,000 నేను సెట్ చేస్తాను. బట్ నోటీస్ పీరియడ్ ఎట్లా? అంటే కంపల్సరీ మనలో లేకుంటే వేరే చేంజ్ అయిన తర్వాత అంటే ఓ చెప్పు మే మంత్ కానీ జూన్ మంత్ వస్తుంది. దాంట్లో కన్సిడర్ చేస్తాను. వస్తుంది కదా అక్కడ అతను సూటబుల్ చేసుకుంటాడు హ్యాపీగా. శివశంకర్ చెప్పు చేస్తాం వేయాలా? అంటే ఆయన చేస్తాడు ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఫెసిలిటీ ఎగ్జిక్యూటివ్ కాకపోతే శాలరీ కొంచెం బాగుంది. కేఎఫ్ఎం కింద కన్సిడర్ చేయొచ్చు అక్కడ. నేను చెప్పి సెట్ చేస్తా, కంగారు పడద్దని. టెన్షన్ అయిపోయి నాకు ఫోన్ చేస్తున్నాడు వాడు. అరే నాన్న నేను నిన్ను సెలెక్ట్ చేశాను, నాకు నచ్చావు, టెక్నికలీ క్వాలిఫైడ్ వేస్తా అని చెప్పి ఆపేసిండు. ఆపిండా? ఆపిండు చాలా దాటినట్టు వైడ్ +4.
వచ్చింది తగిలొచ్చింది వచ్చింది తగిలింది ఇక్కడ నుండి కనబడి 4-4 ఇంకా పెద్దగా అక్కడ వద్దండి తీసేస్తాను. తీసేసి కన్వీనియంట్ ప్లేస్లో ఏదైనా పెట్టండి. అది అవార్డ్ డిస్ట్రిబ్యూషన్కి మనకు కవర్ అయ్యేలా చూడాలి. అది మరి అక్కడ మూలకైపోయింది. ఇక్కడ పెట్టొచ్చండి. ఫస్ట్ రెండు ఉన్నాయి కాదు సార్, ఫస్ట్ రెండు ఉన్నాయా ఆడ పెడితే కింద నుంచుంటే కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కవర్ అవుతుంది. ఈ స్టాండ్ డౌన్ వెనక చక్కగా మీకు అది కవర్ అవుతుంది. అక్కడ ఎక్కువ ప్లేస్ ఉందన్న. మరి అతను సెంట్రల్ డిఫెన్స్ ఎందుకు 150 రన్స్ ఉంటాయి. 42. మన ఊళ్ళో అనమంటారంటే ఆర్టిఫిషియల్ డబ్బులు అనిపించలేదు. ఆశ్చర్యండి అసలు తెలుసా తెలుసా నువ్వు మామూలు కాదు ఇంకా ఎంతరంటే తప్పు అన్నారు సార్ ఏమొచ్చా మామూలు కదా. After 9 overs, 44 for 3. మన వాళ్ళు వేస్తాం అవును వేస్తాను లక్ష్మీ వైద్యుడా వైద్యుడే బాబు వారు వచ్చి వాటర్ వచ్చి నేను వారు వచ్చింది తెలుసా అంటే టీషర్ట్ మళ్ళీ హిట్టు కష్టం అయితే ఇక్కడ ఎడితే బాల్ వచ్చింది జారిపోయి లేకపోతే ట్రై చేస్తున్నారు వెంటనే బాబు అని చెప్పారు. కవర్ చూడే కవర్ వెంకట్ సార్ గాడ్ ఇచ్చి నెక్స్ట్ వెంకట్ సార్ రైట్ విద్యాసార్ లాంటి వాళ్ళు ఇద్దరు కావాలి మనకు బయలుదేయడానికి చాలా మంది మన దాంట్లో కాదు మనకు కావాలి అలా అసలు వెళ్ళేద్దైనా టీషర్ట్ బ్యాటింగ్ అరే గ్యాప్ చూడండి ఇంకా ఊపమను ప్రసాద్ అవును అవునా దీనిపైన వేసుకుంటాడు
ఫస్ట్ మనం బ్యాటింగ్ చేస్తుంటే ఒక్కొక్కరి మీద పరిపాలన వచ్చేది బౌలర్లో. బ్యాటింగ్ కమర్ ఫోర్ పరిగెండి సార్ బ్యాట్ సార్ ఇంకో రన్ అయ్యింది. ఆవేశపెడితే వల్ల అవుట్ చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఏం పడుకున్న పెద్దలు హృదయాలు తెలుసుకుంటారు. ప్రసాద్ సార్ కమాన్ 4 or 6. వికాస్ కమాన్ నాలుగు ఉంటుంది బ్రో. సార్ ఇది సార్ సార్ వెళ్ళండి సార్. ఓవర్ లేవు కదా సార్ దిగారు పర్లేదు. ఎడిటింగ్ చేయండి సార్. ఎడిటింగ్ చేయండి చేయాలి. అదే తీసుకోండి సార్ తగిన సార్ మీరే కొంచెం 6:30కి రమ్మంటే 7:30కి వచ్చి ఫోన్ చేస్తున్నావు. సంవత్సరానికి ఫోన్ చేసావు మరి నాకు ఫోన్ చేశాను ఆయన పవన్ వికాస్ ఆఫీస్లో ఉన్నారు తీసుకెళ్ళలేరా ఎవరని. 7:30 వరకు వెయిట్ చేసి వచ్చాం మేము. ఎవరన్నా వస్తారేమో. సార్ బాల్ మొత్తం డెడ్ అయిపోవాలి కదా. పర్లేదు బాల్ చూసుకోలేదు. రాన్గాడు మన మ్యాచ్లే పెట్టట్లేదు. అన్ని మ్యాచ్లు పెట్టి దొరుకుతాడు. ఇప్పుడు రెండో మ్యాచ్ ఇది. అది ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను పెట్టలేదురా నాయన అంటే ముందు చూడండి. లేదురా బాబు నేను చూసే చెప్తున్నా అంటే మా తర్వాత మ్యాచ్ పెట్టేశాడు ఆదివారం. మధ్యలో మ్యాచ్ పెట్టాడు. అమ్మ ఆడింది ఒకసారి చూస్తున్నాను నాయన అంటే క్యాచ్ ఆడి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏంటమ్మా బాగున్నాను బాగా చేస్తున్నాడు. నేను చాలాసేపు మాట్లాడే వాడితో మన కూర్చోడు. వాడు ఎక్కడ ఢిల్లీ వాడు అంటే కదా ఈ మధ్య మూవ్ అయ్యేటి ఈ మధ్య 8 years బ్యాక్ మనం టోర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాడు ఉండే ఇక్కడే మనతో మన ఫస్ట్ టోర్నమెంట్ వీడియోలు కనిపించింది వాడుతాడు అప్పట్లో. మరి ఎక్కడ ఏ టోర్నమెంట్ కనిపించలేదు దీని వరకు చెప్తాడు టోర్నమెంట్ 500 ఇది 6 years బ్యాక్. అయితే అట్లా మనం ఒక టోర్నమెంట్ మొత్తం చేపించుకున్నాం పర్ డేకి 100. తర్వాత ఏమైంది మనోడు పెద్ద టోర్నమెంట్ ఒకటి సెట్ చేసిండు. అయిపోయింది. మనం వీడియోలు క్లిప్పులు అన్నీ అప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ లేదు అప్పుడు. యూట్యూబ్లో అంత ప్రిఫరెన్స్ లేకుండా ఫేస్బుక్లో పెడతా ఉన్నాం. బాగా హైలైట్ అయ్యిండు. రాన్ కింద ఆడే ఇది అట్లా చేసుకుంటూ అంత ఫేమస్ అయిపోయిండు. ఒక 5-6 టోర్నమెంట్ పిలిచారు. అప్పట్లో ఉన్నవి 8 టోర్నమెంట్. మనోడు మనోడు ఫస్ట్ ఎవరు బిలాల్, సెకండ్ ప్రసాద్, థర్డ్ ప్లేస్లో మనమే ఉంటుంది. అప్పుడు ఎవరు లేకుండే. అప్పుడు ఉన్నదే 8 మంది ఆర్గనైజర్.
తర్వాత ఏమైంది అందరూ టోర్నమెంట్ పెట్టేసుకోవడం పెట్టుకుంటూ వచ్చినారు. అప్పుడు వీడికి ఈ హెచ్సిఏ లీగ్స్లో ఎవడో చూసాడు, వీళ్ళు తీసుకుపోయినారు, ఏదో టోర్నమెంట్కి తీసుకుపోయారు. అయితే ఆ టోర్నమెంట్లో అది అక్కడ కదా ఢిల్లీది కదా, హిందీ బాగా మాట్లాడేసరికి హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా జరిగింది. పర్ డే 2000 అంటుంది, పర్ డే 2000. ఎక్కడ 500 ఎక్కడ 2000 కానీ అఫ్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అని చెప్పన్నాడు. ఇప్పుడు టాలెంట్స్ వాళ్ళు ఎంత ఇస్తున్నారా అండి? ఏమో మరి అది కనుక్కోలేము, మన టోర్నమెంట్ కాదు కదా. బాగానే పెడుతున్నాడు. ఏంటంటే కామెంటరీ ప్లస్ చెప్పేసి యాక్చువల్లీ పెద్ద విషయం ఏం కాదు. చాలా బాగా చెప్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ కంప్యూటర్ సార్ వేస్ట్ ఫీలో కాడు. ఇది చూడు, హుస్సేన్ వర్సెస్ జీటీఎస్ టైటన్స్ మా తర్వాత మ్యాచ్ అది పెట్టిపోతే దెబ్బాడు. మా మ్యాచ్ పెట్టాడు, దాని ముందు మ్యాచ్ లాస్ట్ టైం కూడా ఒక వీక్ ఇట్టగా వదిలేశాడు మ్యాచ్. మొత్తానికి పెట్టలేదు. పెట్టలేదు. అయ్యా అది నేను అవినాష్ అడగమంటే ఆయనేమో మహానుభావుడు ఘోరంగా అది కూడా పెట్టలేదు. అది కూడా పెట్టలేదు. హుస్సేని అది పెట్టాడు. దానికంటే ముందు ఒకటి అర్ణవ్ మ్యాచ్ పాపం వాడు, నేను ఆడలేదు మ్యాచ్, ఆడిది పెట్టలేదు. 47 కొట్టినా చూస్తున్నారు నిన్నే కదా, నిన్నే సండే సండే 29 balls 47. చూసా మనోడు రవిగాడేమో వాడు కంపు చేశాడు మళ్ళీ, అన్ని రాసి ఇచ్చాడు పవన్. అదే బెస్ట్ బ్యాట్స్మెన్, పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్, విన్ మెషిన్ 3 ఇస్తున్నాడు. 3 పేర్లు రాసి ఇచ్చాడు. పవర్ ప్లేయర్ రవిగాడు, ఎందుకంటే ఒకటే ఓవర్లో 32 runs కొట్టాడు. సో ఆడు పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్ నేను, విన్ మెషిన్ రాంబాబు సార్. యాదవ్ సచ్చినోడు ఆర్గనైజర్ గాడు మొత్తం దాన్ని కలగపులగం చేసి ఎక్కడి నుంచో ప్రకాశం పట్టుకొచ్చి రాంబాబుని తీసేశాడు, నన్ను తీసేశాడు. రవికి ప్రకాష్ 3 overs 11 runs ఇచ్చిందంటే ఆడికి గ్రీన్ మెషిన్ ఇచ్చి పడుతుంది. ఆడు రాసి ఇచ్చింది పక్క పెట్టేసి కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. సో అయిపోయిందా? సో వీళ్ళు ఎవరు తీసేసుకున్నా నేను పక్కన నుంచి మాట్లాడుతుంటే అవినాష్ రవి వచ్చి అన్న వాడు పొరపాటు చేశాడు, వాడు మళ్ళీ ఏం చేయలేదు నీకు మీన్ మిషన్ రాంబాబు సార్కి అంటే ఓహో సరే అని చెప్పి నాకు అవినాష్ గిఫ్ట్ వాచర్ ఏదో ఇస్తున్నాడు, స్కూల్ ఆటోనో ఏదో అది ఇచ్చాడు, అవార్డు ఇచ్చాడు. సరే అని తీసి నేను బండిగా పోతా ఉంటే అవినాష్ ఫోన్ ఏంటంటే రాంబాబు సార్ అంటే గేమ్ చేంజర్ నువ్వు తీసుకోబోతున్నా. నువ్వు ఇచ్చిందే కదా, నేను ఎక్కడ తీసుకోపోయినా. ఆల్రెడీ మనం టోర్నమెంట్ ఫీజు తగ్గించింది ఆయన కదా అని చెప్పి తగ్గిస్తే ఆ తగ్గించిన దాంట్లో ఆయన తీస్తాడు. మళ్ళీ ఇదేంద్రా అయితే మీరు 30,000 కట్టండి, 2,500 ఆయన తీసేసి 27,500 నాకు ఇవ్వండి. అట్లా కాదంట, 27,000 ఎంట్రీ ఫీ అంట, దాంట్లోంచి రాంబాబుది కట్ చేయాలంట. ఇంకేమోసామన్నా 24,000 టోర్నమెంట్ ఎందుకు చేస్తావు? ఏమన్నా మిగిలిన దానికి ఈ బొక్కలని పెట్టుకుంటే నీకేం మిగులుతుంది? ఏంటంటే మార్జిన్ కొంచెమైనా లేదు, ఇంత కష్టపడేం లాభం. ఒక టీం నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి 5,000 అన్నా, 12, 5, 60 చాలు. ఒక టోర్నమెంట్కి 60,000, 1.5 నెలలో 2 నెలలో పడుతుంది, నెలకు 30,000. దాంట్లో కూడా నీ ఎఫర్ట్ ఉంటుంది కదా, కూర్చోవాలి అన్ని చేయించాలి. కారుకి పెట్రోల్ నాకు 1000 రూపాయలు అవుతుందన్నా. నేను ఉండేది ఇక్కడ నుంచి వచ్చేసరికి 1000 రూపాయలు. ఒక 15 రోజులు పోతే 15,000 నాకు పెట్రోల్గా అయిపోతుంది నాకు. దాంట్లో మళ్ళీ కకృతి పడి 3,000 ఒకటి తగ్గిస్తాడు, ఒకడేమో లేటుగా ఇస్తాడు. మనం ఇన్వెస్ట్మెంట్ ముందు పెట్టుకోవాలి. మెల్లమెల్లగా ఇస్తారు కదా, ఒకటేసారి ఇవ్వరు ఇన్స్టాల్మెంట్. డబ్బులకి కక్కుర్తే, ఎవరికి కక్కుర్తే. చెప్పాను నేను బాబు, తీసేసుకున్నాను, ఇచ్చేస్తా అంతే. ఫ్యూచర్లో అవార్డు వచ్చినా కూడా ఆయనకి ఇస్తా. ఇప్పుడు ఏంది బ్యాటింగ్ చేయాలా, నెంబర్ 3 4 ఓవర్లు బౌలింగ్ చేయాలా, ఇప్పుడు కెప్టెన్సీ కూడా మొదలు పెట్టిండు. అరే ఇంక వేరే మనుషులు ఏం చేయదు కదా, సీనియర్ ప్లేయర్లు మళ్ళీ వాళ్ళ
రెండెట్టిస్తారు క్యాచ్ అయిపోయింది కదా వాళ్ళు డెడ్ అయిపోయింది. వెళ్ళండి సార్. ఫాస్ట్ పోయిందా ఇంటికాడ ఉన్నాడు ఉండవాడు. అక్కడే ఉన్నాడన్న. ఇందాకే లారెన్స్ అవుట్, ఇప్పుడు ఒకటి పోయిందా? స్టోక్స్ అవుతా? స్టోక్స్ పడదు 50 బాల్ ఆడి పోయింది ఉండవాడికి. అయితే ఈ మ్యాచ్ విన్నింగ్. మ్యాటర్ ఆఫ్ టైం అంతే. అవును 13th ఓవర్. పైనుంచి ఏమో ఈ రవి గారు ఎవరినో తీసుకొస్తాడు. నేను అన్న ఆడైతే అన్నం లేపుతున్నాయి సండే అసలు నాకు అవసరం అక్క వారంకో మ్యాచ్ వీనికి ఛాన్స్ అంటే నేను లేకపోతే అసలు వాడిని ఆడినవారు అని చెప్పి నేను ఆడుతున్నా. నేను ఉండగానే వానికి ఇప్పుడు మొన్న 2 ఓవర్లు వేయించాను. 4 ఓవర్లు ఇచ్చాను రా బాబు. వాడిని ఎంకరేజ్ చేద్దామని నేను డబ్బులు పెట్టి ఆడతాను. ఇక నేను ఫ్రీగా ఆడుతున్నాను, డబ్బులు కడుతున్నాను. ఎవరినన్నా తీసుకొస్తా వాడికి 4 ఓవర్లు కూడా ఇవ్వవు. పవర్ ప్లేలో ఒక 2 ఓవర్లు వేయించి ఆపేస్తున్నాడు. మొన్న కూడా గెలిచిపోయే మ్యాచ్ వాడిని ఎంకరేజ్ చేయడానికి లాస్ట్లో వాడు బాగా వేస్తున్నాడు. తర్వాత ఓల్డ్ బాల్ కూడా నువ్వు అట్లీస్ట్ పెళ్ళి వేయించచ్చు కదా 4 ఓవర్స్. ఎట్టాకు నా బౌలింగ్ పక్క పెట్టారు. నీ టోర్నమెంట్లో MVP నేను చూసావు నువ్వు. అట్టంటే బౌలింగ్ చేయాలి నాకు. ఎందుకు రామ్మ వేయాలి, రవి వేయాలి, ఆ బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ చేయాలి. అట్లా వదిలేసే మ్యాచ్లు గెలిచినంత వరకు నాకు ప్రాబ్లం లేదు. పడుకోవాలి. అవినాష్ అడుగుతా అంటే నీకు బ్యాటింగ్ అనే వస్తుంది కదా. మ్యాటర్ అది కాదు కదా. అంటే ఇప్పుడు అయిపోతే అదే తీసేస్తాను. కట్టేశారా? ఓకే, వెరీ గుడ్. అదే బెటర్ అండి. ఫోన్ చేద్దాం. లంచ్ ఏమైంది? నీకు కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ తెచ్చి అందరికీ అదే ఏదైనా ఉంటాయి. అవే చెప్పేసావు ప్యాకెట్. ఆయనకి అప్డేట్ పంపించండి గణేష్ సార్. అరే ఏమైందిరా, బయలుదేరిపోయినావా? వెరీ గుడ్. అవి సాఫ్ట్ డ్రింక్ అవి కూడా తీసుకురా. రైట్, ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు. డన్ డన్, నో ప్రాబ్లం. నీకు అది ఐడియా ఉంది కదా గ్రౌండ్ లొకేషన్? టీఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎగ్జాక్ట్లీ. నువ్వు ఏం లేదురా, సిబిఐటి దాటి ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. డన్. నీకు డౌట్ ఉంటే మెయిన్ రోడ్ మీద ఈజీ, అది చెట్టుకు కట్టేసి ఉంటుంది టీఆర్ క్రికెట్ గ్రౌండ్. రైట్ అని చెప్పి లోపల. ఓకే, 10 minutesలో వస్తుంది. ఏం చేస్తారంటే ఇచ్చేసేయండి. అవుట్ అవుట్. తినేటప్పుడు ఎవరు కావాలంటే అప్పుడు తినేస్తారు. ఎట్లా ఎర్లీగానే అయిపోయినట్టుంది. అయిపోయింది లాస్ట్ వీక్. 9 వెళ్ళిపోయినాయి. మొత్తం 20 కూడా ఆడలేదు కదండి. 13 overs 70 for 9, 71 for 9. ఫైట్ చేయలేదండి. అట్లీస్ట్ ఓవర్స్ అన్న ఆడుకోవాలి. 20 overs అన్న ఆడుతున్నాయి, మజా వస్తుంది. ఆయన అయితే డైవర్ చేసి మరీ కొడుతుంది. ఆయన కూడా బాగానే చేస్తుంది. సర్లే ఇంక ఎవ్రీ ఇయర్ చేద్దామని ఫిక్స్ అయ్యింది.
నేను మెల్లిగా తర్వాత ఏం చేయాలంటే మనం క్రికెట్ బాల్ టోర్నమెంట్ చేసుకోవాలి. మెల్లిగా అలవాటు అయితే స్లోగా టీమ్స్ తగ్గించేసి మంచిగా ఉండాలి. 2 రోజుల్లో టోర్నమెంట్ అయిపోయేలాగా ఒక 4 టీంలు చేసేసి బెటర్ ప్లేయర్లు తీసుకోవాలి. 6లో ఉంచి ఇప్పుడు 6 ఉన్నాయి కదా, 4 చేసేసుకుంటే మంచిగా 2 daysలో ఫినిష్ చేసేసి ఎవడన్నా విలేజ్ తీసుకుంటే లేదు చచ్చిపోతుంది అసలు. ఏం తెలుసా అసలు ఓనర్లందరికీ జూలై వరకే, జోన్ తీరుతుంది. ఇంకోటి ఏంటంటే జూలై తర్వాత అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేస్తున్నారు, ఎవరు మూసుకొని రావాలి. ఇప్పుడు చూడు నేనైనా సరే ల్యాప్టాప్ తెచ్చుకుని నైట్ వర్క్ చేసేసుకున్నాం, గంటన్నర ఉంటుంది మన వర్క్ అంతే. నైట్ చేసేసుకొని మెయిల్ రెడీగా పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా మెయిల్ వచ్చినా దాన్ని నోటిఫికేషన్ వస్తుంది చూసుకొని కొట్టేసుకోవాలి. అందుకని అందరు ల్యాప్టాప్లు తెచ్చుకొని గ్రౌండ్లో కూర్చుంటున్నారు. తర్వాత ఇష్యూ ఏంటంటే ఇంకా వెళ్ళి ఆఫీసులకు వెళ్ళడం, ఆఫీసులకి వెళ్ళాలి అందరూ. ఇప్పటికే ఆల్మోస్ట్ సగం పెట్టారు. అప్పుడు నీకు గ్రౌండ్ బుకింగ్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి ఆడలేరు కదా. ఆడలేరు. ఇప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్స్ అంతే ఉంది. మాకు అయిపోతుంది గ్రౌండ్, మాకు బీభత్సంగా వెళ్తుంది అది ఇదని అనుకుంటున్నారు. అందుకే రేట్లు తగ్గించారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ డే మొత్తము కట్ ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ సాటర్డే సండేస్ పైన సంపాయాలి. అప్పుడు తెలుస్తుంది అసలు తగ్గుతలేడు మనకి. బౌల్డ్ తీసేసి ఆల్ అవుట్ 76 ఆల్ అవుట్. స్కోర్ ఎంత స్కోర్? 80 ఓవర్లు చేసి 80 ఓవర్లు అయిపోద్దా ఆల్ టీమ్స్ ప్లీజ్ దేర్ అక్కడ ఎవరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్